కాబట్టి మన కూర్చొని ఉండాలి. పాదాలుండే కిందే పైన కాదు, ఈడేం ఉన్నది, ఈడేం లేదు. పాదాలు పట్టుకున్నా నమస్కరించినా దాని సంస్కారం ఉంటుంది. చూస్తా సంస్కారం కదా ఉంటాయి అని చెప్పిన మగ చూస్తే ఇట్టని భావించవద్దు.
నర సంచారమైనటువంటి ఘోర అరణ్య ప్రాంతమునందు ఒక మానవ కంట వినయముతో విధేయతతో భక్తితో ప్రేమతో రెండు చేతుల జోడించి నమస్కరించుచున్నది. ఇది ప్రేతమా లేక భూతమా లేక పిశాచమా? కట్టుకుని దాన్ని లేదా పెట్టుకుని దాన్ని ఏమంటావే ఎందుకు నువ్వేమో కట్టుకుని దాన్ని అనుకోండి. ఇంటికాడ ఏటు పేయాలే నాకు తెలిసి నీ బతుకంతా ఇంటికాడ ఏమిలే కొంచెం కనుక బయట పుడుతానంటాడు. ఇంటికాడ ఏమి చేయడు మాట్లాడుతున్నది కాదుపా. ఏంది నువ్వు తలకాయ నేనే నీలావతిని. నీలావత నీకు నాకు పరిచయం లేదే లేదే. నీ ముఖము నేను ఎన్నడూ ఎరిగిన వాడను కాను. నన్ను ఆపుతూ చేయలే నువ్వా ఆపుతే ఏ రోజు నేను ఆడదాని ముఖం ఎరిగిన వాడను కాను. అలాంటిది దీనికి పిక్కా లేకపోతే పిచ్చ ఎవరిది? అరణ్యంలో వచ్చి నా పాదముల పైన పడి గోడుగోడు వేస్తూ నమస్కరించుతున్నది. నమస్కారానికి ప్రతి నమస్కారం సమస్కారం అన్నారు పెద్దలు. ఆ ప్రకారంగా ఒక మారు ఆశీర్వదించి తన నివాసానికి పంపిస్తా. ఎట్లా ఆశీర్వాదం చల్లగా వర్తిల్ల కోమలి. ఆశీర్వాదము చల్లగా వర్తిల్లో. ఏమన్నా అంటే నేను నువ్వు పోగే ఏమిటి ఏమన్నా అంటే మీ మగవాళ్ళకి ఇంత పాదాలపై పడ్డావు. ఆశీర్వదించు
ఆశీర్వదించాను. ఆశీర్వదించేది ఏ మీ అమ్మ మీ నాన్న పైన అలిగిట్ వచ్చావా? నేను ఎట్టొస్తే నీకెందుకు నువ్వు ఆశీర్వదించేది ఎట్లా అది చెప్పు ముందు మళ్ళీ మళ్ళకత మళ్ళీ మాట్లాడుకున్నావు. ఆశీర్వాదం ఏడ పెట్టావు నువ్వు? శిరస్సు పైన పెట్టాను. ఏది ఇదో చల్లగా వర్దిల్లువే ఇలాగే. ఎట్లా ఊరికి అట్ట కాదు, ఊరికి అట్ట పెట్టేట్టుకుంటే 100 మంది ఉండాలి. ఎలా పెట్టుకుంటావే? కొంచెము నా శక్తి కొద్ది పెడతా. అంటే కొంచెం పెట్టి గట్టిగా అట్లా నొక్కాలబ్బా. నొక్కితే ఆశీర్వాదం అంట. నా శక్తి కొద్ది పెడతాను కానీ శక్తి మించి పెట్టలేను నేను. నువ్వు అంటావేమే? నీకు కావాల్సిన ఆశీర్వాదం తోలెట్లోనే తోలు దిగలేదంటే మళ్ళీ మంది మళ్ళా ఆశీర్వదించా. అది నువ్వు అబ్బా తోలెట్లోనే తెలిసిపోతుంది. తోలెట్లోనే తెలిసిపోతుంది. నేను ఎంత మటుకు పార్కులాడతాను. ఏమిటి నీ బాధ? ఆశీర్వాదం అంత దూరం నుంచి కాదు పెట్టేది, దగ్గరికి వచ్చి అది తాగి గట్టి మసిగుడ్డ తిరిగి చేసి ముక్కలకు తక్కువ మాట్లాడేటప్పుడు తసికి యాటించి పెట్టమంటావు? దగ్గరికి వచ్చి అక్కడ తాకిచ్చి గట్టికి అట్లా నొక్కి పెట్టాలమ్మా. ఊరికి గౌరవించడం పెద్ద ఆడదాన్ని గౌరవిస్తారు మీరంతా కూడా. అబ్బా మంచి ఆడదాన్ని గౌరవించే మగవాళ్ళబ్బా మాకు తెలితే. ఇప్పుడు నీ బాధ ఏమిటండి? ఎవరండి నువ్వు? ఈ ఇంగ్లీష్ పీస్ కాడికి వచ్చింది అండి. పరిచయం ఉన్న ఆడదానిలాగా మాట్లాడుతున్నావు. నీకు నాకు పరిచయం లేదు. నమస్కరించావు, దూరం. నీకు నాకు దూరం ఏముండదు. గుర్తుందా కొంచెం? పరిచయం ఉన్న ఆడదానిలాగా మిన్న మీద పడుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉన్నక్కర్లా కొంచెమైనా? బాగుండి అనుకుంటున్నావా లేక సాయి తెచ్చినాడు నోరంత గొప్ప బుద్ధి పెట్టి ఒకటి పీవి కంపు వస్తుంది. ఏమి తిరిందో ఏమో ఇది. ఇదేమన్నా ప్రేసమా భూతమా? ఇట్ట పొడుస్తాందా? ఇట్ట అంతేలే. సకంగా పడతలేరు. ఏనా పక్క పాటలు పడతాల్సిందే. పొడిసేది మొదలు పెట్టాను అనుకో. పక్షపాటనైతే అతను ఎవరివే నువ్వు? నేనే బా. వచ్చిన కార్యమేమి నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? అదంటే మేమనాలే నీకు తెల్లవు. బావే ఎవరివి నువ్వు? వచ్చిన పని ఏమి నువ్వు? మీరెవరు? ఎవరు? మీ సవిస్తారం ఏమిటి? బాగుండాలి. మీరు ఏ నెల ఎవరి కుమారులు? మీరు మీ సవిస్తారం ఏమిటో మీరు అంతా చేసి అంత్యమైనా అడగవచ్చునా? నా గురించి అంతే. ఇంతే నాకు కూడా అంతే. నాకు కూడా తెలుసు. ఎప్పుడు అడుక్కోవే, అడుక్కో.
నేనేమో అమ్మాయిని అనుకున్నావా? అవునులే ఈ కాలం శరీరంలో చూసే నాకేది ఎలా నీకు నాకేదంటే ఆ నాకడ కాదు మా ఆడవాళ్ళకి మరి సంతోషం నాకడం అంటే నీ మొగాల్లో నేను నెలకి చూస్తానే తెలుస్తుంది నాకేవాడు నాకేవాడు నిన్ను వీళ్ళను చూస్తా ఉంటే ఇక్కడ ఉండవలసినటువంటి వారి కాదు మరి